ఏలూరు జిల్లా చింతలపూడి పరిధిలో ఉన్న నాగిరెడ్డిగూడెం డ్యాం దగ్గర విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. గడ్డం శాంతకుమార్ శనివారం నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లాడు. చేపల పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు శాంతకుమార్ నీటిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రిజర్వాయర్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శాంతకుమార్ మృతదేహాన్ని ఇవాళ ఉదయం రిజర్వాయర్లో గుర్తించి బయటకు తీశారు. మృతుడికి వివాహమై భార్య నుంచి వేరుగా జీవిస్తున్నట్లు బంధువులు తెలిపారు. మాది చింతలపూడి అండి. చింతలపూడిలో చార్లీస్ నగరం అండి. చార్లీస్ నగరం నాకు 4 సంతానం అండి. 4 సంతానంలో ఇది ఇంతకుముందు ఒక పిల్లోడు చనిపోయాడు మామూలుగా అనారోగ్యంతో. ఈ పిల్లోడు చనిపోయిన పిల్లోడు శాంతకుమార్ అండి. ఈ పిల్లోడు మా అల్లుడు రాజేష్, ఇంకో పిల్లోడు ముత్తరాసుగుడు రాము అంటారండి. వీళ్ళ ముగ్గురు కానీ చేపలు కానీ ఇచ్చారండి. అవి వచ్చిన సంగతి ఏమాత్రం మాకు తెలియదండి. పిల్లోడు చేపలు పట్టేటప్పుడు జంజులాగా చేపలు వేసుకుని జంజులాగా ఉందండి. అది మెడకేసుకుని పడిపోయాడు అనుకుంటండి. నిన్న ఎంతసేపుగానే వచ్చారు. ఇక నిన్న ఈవినింగ్ వరకు కూడా గాలింపు జరుగుతూనే ఉంది. నిన్న 6 వరకు కూడా చేశారండి. అవన్నీ బాగానే ఎతికారు కానీ నిన్న ఖచ్చితంగా దొరకలేదు. ఈ రోజు మార్నింగ్ కూడా 6 వచ్చేసారు. మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకుని మేము కూడా వెళ్తామని చెప్పంగానే వెళ్ళనమ్మా ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పారు. అక్కడ నుంచి బయలుదేరి మేము వచ్చేసరికి వాళ్ళు ఎత్తుతూ ఉన్నారండి. ఇక్కడికి వచ్చేసారు వాళ్ళు. మేము రాగానే ఇంకా చెప్పారు, ఇంకా జాలలకు ఫోన్ చేసామమ్మా వాళ్ళు వస్తున్నారని చెప్పారు. రాజేష్ స్నేహితుడు రాంబాబుతో కలిపి చేపలనాటికి నాగిరెడ్డిగూడెం డ్యామ్ లో ఉన్న వాటర్లో దిగాడు. ప్రమాదవశాత్తు అతను జారిపోవడం వల్ల అతనికి ఈత రాక మునిగి చనిపోవడం జరిగింది. నిన్నటి నుండి రెస్క్యూ టీము, ఫైర్ సిబ్బంది, పోలీసు ముగ్గురు కూడా గజెత్తగలతోని జాలాలతో ఎత్తించగా ఈరోజు మార్నింగ్ 8 గంటలకి అతని బాడీ ట్రేస్ అయింది. కేసు కట్టి దర్యాప్తు చేసి అతని మరణ కారణాలు